మన సమాజం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి, వస్తాయి. మరి వెహికల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అనేటువంటి నేను చాలా వీడియోలు చెప్తున్నాను. కానీ చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా జాబ్ చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఏదైనా ఒక వ్యవసాయం చేస్తున్నాం, మరి ఏదైనా వృత్తి చేస్తున్నాం, మరి ఇన్కమ్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం వాడే వస్తువుల ద్వారా, మనం వాడే వాహనాల ద్వారా కూడా ఇన్కమ్ వస్తున్న విషయం ఇక్కడ మీకు క్లారిటీగా నేను చెప్పదలుచుకోవడానికే ఈ వీడియోను నేను పూర్తి సమాచారం ఇవ్వడానికే నేను మీ ముందుకు ఈ వీడియో చేస్తున్నాను. మరి ఏ విధంగా వస్తుంది అనే విషయంలో మీకు క్లారిటీ మీరు రావాలంటే మీరు ఈ వీడియోను శ్రద్ధగా చూడాలి, ఈ వీడియోను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఎందరో ఎన్నెన్నో విషయాలు చెప్తారు, కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాన్ని అనుభవంతో నేను చెప్తున్నాను. మనము వాడుకునే వస్తువుల వల్ల ఇన్కమ్ వస్తుంది, మనం వాడే వాహనాల వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది. కొన్ని వాహనాల వల్ల నష్టం జరుగుతుంది, కొన్ని వస్తువుల వల్ల నష్టం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈవీ మోటార్స్ అనేటువంటి కంపెనీ వారు ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పద్ధతిలో మనకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని మరి కాలుష్య రహిత దేశంగా మార్చాలని, మరియు మన ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ పేరుతోటి మరి గ్రీన్ ఇండియా మార్కెటింగ్ వాళ్ళు మనకు ఈవీ మోటార్స్ పేరుతోటి రాయల్ మరియు వేగా అనే 2 మోడల్స్ తీసుకొచ్చారు. వాటి ఖరీదు ఒకటి 1,06,000, ఒకటి 1,16,000. మరి వీటిని మన కస్టమర్లు ఉపయోగించుకోవడం వల్ల మరి ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను తెలియజేస్తాను. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనము వెహికల్ వాడేటప్పుడు పెట్రోల్ వెహికల్ అయితే మనం దాంట్లో ప్రతిరోజు లీటర్ నుండి 2 లీటర్ వరకు పెట్రోల్ పోసుకుంటాము. పెట్రోల్ పోయాలంటే ప్రతిరోజు డబ్బులు అవసరం ఉంటుంది. మరి డబ్బులు రావాలంటే మనం చేస్తున్న వృత్తి ద్వారా, మనం చేస్తున్న వ్యాపారం ద్వారా కానీ రావచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి డబ్బు లేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్న వాళ్ళకి తెలుసు. మరి అటువంటి ఇబ్బందులు పడకుండా ఒక్కసారి 4 గంటలు ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి సౌకర్యవంతమైనటువంటి వాహనం మన వద్దకు వచ్చిందన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి, మనం ఎంత దాన్ని వినియోగించుకోవాలనే దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. మరి ఆ వాహనంతో పాటు మన భవిష్యత్తు కూడా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాను. కంపెనీ అటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు కల్పించింది. వాహనంతో పాటు మన భవిష్యత్తును కూడా మార్చుకునే అవకాశం ఇక్కడ మనకు దక్కింది. మరి అది ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోకి పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ వాహనం అనేది ఫస్ట్ మనకు కావాలి. మరి వాహనం కావాలంటే మనకు దాంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాహనం కొనుక్కోవాలనుకునే వారు ఇక్కడైనా కొనుక్కుంటారు, వేరే వాళ్ళకైనా కొనుక్కుంటారు. కానీ ఎక్కడ కొనుక్కున్నా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సింది. మరి డబ్బు పెట్టినప్పుడు ఆ పెట్టిన డబ్బుకు మనకు ప్రతిఫలం ఉంటుందంటే గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఇక్కడ పెట్రోల్ వాహనం కొనుక్కుంటే మనం ప్రతిరోజు 250 రూపాయలు ఖర్చు పెట్టి పెట్రోల్ ఊహించుకోవాల్సి వస్తుంది. మరి అదే ఎలక్ట్రికల్ వాహనం ఇది 4 గంటలకు 10 రూపాయల ఛార్జింగ్ తోటి మనం 250 రూపాయలు సంపాదించుకోవచ్చు. అక్కడ మనం ఖర్చు పెడుతున్నాము, ఇక్కడ మనం సంపాదించుకుంటున్నాం. చూడండి, అదే 1,00,000 రూపాయలు, 1,20,000 పెట్టి వెహికల్ కొనుక్కున్న మనము దానికి 250 రూపాయలు పెట్రోల్ పోస్తున్నాం. అంటే నెలకి 7,500 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. మరి కిస్తీల రూపంలో ఖర్చు పెడుతున్నాం. మరి ఫైనాన్స్ వాళ్ళకు వడ్డీల రూపంలో కడుతున్నాం. మరి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో బండ్లను గుంజుకపోయి కూడా మనం 1,00,000 రూపాయలు పెట్టుకున్న బండిని మధ్యలోనే గుంజుకపోయి మనం నష్టపెట్టి ఇబ్బంది పెట్టిన ఫైనాన్స్ కంపెనీలు ఎన్నెన్నో ఉన్నాయి. అలా అనుభవించిన వాళ్ళు నేనొక్కని. మరి ఇటువంటి పరిస్థితిలో గ్రీన్ ఇండియా మార్కెటింగ్ వాళ్ళు ఎవరు కూడా బండ్లు గుంజుకోపోకుండా, ఎవరి దగ్గర నుంచి ఎవరు వాహనం అనేది బలవంతం లాక్కపోకుండా, మరి మనకు వచ్చే లాభం నుంచే కస్టమర్ కట్టుకునే విధంగా, కస్టమర్కు ఉపయోగపడే విధంగా, కస్టమరు బతుకుదెరువు కూడా ఇందులోనే చూపించడం జరిగింది. ఎంత గొప్ప అవకాశం అండి. భారతదేశం ఈ సూత్రాలు పాటిస్తే నిజంగా ఎంతో అభివృద్ధి చెందడానికి ఎలాంటి డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 250 రూపాయలు పోసి పెట్రోల్ పోసిన బైకు మనకు 250 రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది. మరి అదే 4 గంటల ఛార్జింగ్ పెట్టిన బైకు మనకు 250 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మరి ఈ విధంగా ఇలా 7,500 రూపాయల లాభం ఉంది ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల. మరి అదేవిధంగా ప్రతి నెల అందులో నుంచి 3,000 రూపాయలకి బండికి ఇస్తే సులభంగా కట్టవచ్చు. మరియు ఇంకొక లాభం ఏంటంటే మనము ఈ వెహికల్ వాడుకుంటా ఎంత దూరమైన ప్రయాణించి మనం బిజినెస్ చేసుకోవచ్చు. చేతిలో డబ్బులు లేకున్నా మనం వ్యాపారం చేసుకోవచ్చు. మనము
గిరాకీ కాకుండా కూడా మనం మార్కెటింగ్ చేసుకునే క్రమంలో మన ఆ వెహికల్ తోటి మనము ఏ పనైనా సాధించుకొని తిరిగి ఇంటికి రాగలం. మనకు డబ్బు అవసరం మనది అక్కడ లేనే లేదు. ఒక్కసారి వెహికల్ తీసుకున్నామా, ఛార్జింగ్ పెట్టుకున్నామా, మనకు డబ్బుతోటి పని లేదు. వస్తువులు పట్టుకొని పోయినామా అమ్ముకోగలుగుతాం. కానీ ఇక్కడ మనం పెట్రోల్ బైక్ అయితే మధ్యలో పెట్రోల్ అయిపోతే గిరాకీ కాకపోతే మనము దొబ్బుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరిని అడగలేని మోహమాటం మనల్ని వెంటాడుతుంది. మరి మిత్రులారా, ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్ట్రికల్ వాహనం వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుంది, పెట్రోల్ బెడ తగ్గుతుంది, ఆదాయం మిగులుతుంది, మరియు వ్యాపారం చేసుకోవచ్చు. ఎంత దూరమైనా మనం డబ్బు లేకుండా వెళ్ళి రాగలుగుతాం. ఎవరిని కలవాలన్నా కలవగలుగుతాం. ఇది మన సౌకర్యం. మరి ఇంకొకటి ఏంటంటే, మరి ఈ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి దీనికి ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే, ఈ వెహికల్ తీసుకున్న వారికి ముఖ్యంగా మనం ప్రతి నెల కిస్తుల రూపంలో 3,000 చొప్పున 35 నెలలు కట్టవలసి ఉంటుంది. మరి అంత ఓపికవంతులు ఉన్నట్లయితే కట్టుకోవచ్చు. మరి అదొక ఆప్షన్. కానీ మన కంపెనీ ఏమంటుందంటే 35 నెలలు ప్రతి నెల కట్టుకోవడం వల్ల మేము టీషర్ట్ రావడం మీకు వెహికల్ వెళ్ళినట్లయితే మీరు వెహికల్కి డబ్బులు కట్టవలసిన అవసరం లేదని చెబుతున్నాను. మరి అదొక పద్ధతి. మరి మూడో పద్ధతి ఏంటంటే, వెహికల్ కొంత తొందరగా రావాలనుకున్న వాళ్ళు మనకు 50% అమౌంట్ ఒకేసారి పేమెంట్ చేసినట్టయితే కంపెనీ ఒక 55,000 రూపాయలు మనం భరించి కూడా మనకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత త్యాగం చేసి ఎలాంటి వడ్డీ లేకుండా, ఎలాంటి సివిల్ స్కోర్ లేకుండా మనకు కంపెనీ వాళ్ళు బండిని ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మనకు అదొక విధంగా బెనిఫిటే. ఎందుకంటే మనకు కంపెనీ ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చి మన ఏజెంట్లు పంపించి మనం బలవంతంగా 10 మందిలా విరోధించే విధంగా మనం మీద వచ్చి బండిని గుంజుకుపోయే పరిస్థితి లేదు. కానీ మనం రెగ్యులర్గా కట్టనప్పుడు మాత్రం బండి సీజ్ అయ్యే అవకాశం, దాని చదే ఆగిపోయే అవకాశం ఉంటుంది.